హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నేటి రాత్రి. నేను మీ శ్వాసభవన్యం. మొన్న మనకు రీసెంట్గా తెలుగు మహాసభలు అని చెప్పి హైదరాబాద్లో ఒక ఈవెంట్ అయితే జరిగింది. ఆ ఈవెంట్కి ముగింపు కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి గారిని అయితే వీళ్ళు ఇన్వైట్ చేయడం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా మర్యాదపూర్వకంగా సభకు వెళ్ళడం జరిగింది. కానీ అక్కడ ఒక 2-3 ఇన్సిడెంట్లు జరిగినాయి. మన తెలంగాణ సీఎం ఎవరైతే ఉన్నారో వాళ్ళని కొంచెం కించపరిచేలా వాళ్ళు మాట్లాడడం జరిగింది. ఇది నేనేదో ఈ పార్టీలకు ఏదైతే ఉందో వాటికి సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నది కాదు. అక్కడ మన తెలంగాణ గౌరవాన్ని కించపరిచారు వాళ్ళు. ఎందుకంటే స్టేజ్ పైన ముఖ్యమంత్రి పేరు చెప్పేటప్పుడు మనోడు తడబడి 10 సంవత్సరాల కన్నా ముందున్న కిరణ్ కుమార్ రెడ్డి పేరు ప్రస్తావించిండు. ఎవరు? ఈ యాంకర్ ఎవరైతే ఈ బాలాదిత్య ఉన్నాడో తను. ఎంత ఘోరంగా ఉందంటే అర్థం చేసుకోండి మీరే. మరి సీఎం పేరు తెలియకుండా మీరు సభలు ఎట్లా నిర్వహిస్తుండ్రు? మళ్ళీ ఈ సభలలో మనం చూసుకున్నట్లయితే తెలంగాణకు సంబంధించిన తెలుగువారు ఎవరు కూడా లేరు. అందరూ ఆడ ఆంధ్రోళ్ళు, సినీ పరిశ్రమకు చెందిన వాళ్ళే ఎక్కువ ఉన్నారు ఆడ. ఇక్కడ చూడండి, సినీ పరిశ్రమకు చెందిన వాళ్ళే ఎక్కువ ఉన్నారు. మరి తెలంగాణలో తెలుగు వ్యాప్తికి 3 యూనివర్సిటీలు ఉన్నాయి. వేలాది మంది తెలుగు భాష ప్రావీణ్యులు తయారవుతున్నారు. 3 యూనివర్సిటీల ప్రొఫెసర్లకు ఆహ్వానం లేదు. వీళ్ళు తెలుగు మహాసభలు అనే పేర్లతోని మన తెలంగాణని వీళ్ళు ఏంటంటే మొత్తం డౌన్ చేసేస్తున్నారు. అది ఎవరికి అర్థమైతలేదు జనాలకు. 10 ఏళ్ల కాలంలో ఉన్న సీఎం కేసీఆర్ పేరన్నా గుర్తు రాలేదు అంటే మీకు? నాకు అర్థం కాదు. కానీ సరే, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి సంవత్సరం అవుతుంది, సీఎం రేవంత్ రెడ్డి పేరు గుర్తులేదంటే సరే ఓకే. అట్లా అంటే మరి 10 ఏళ్ళుగా ఉన్న సీఎం కేసీఆర్ పేరు కూడా మీకు గుర్తులేదా? కిరణ్ కుమార్ రెడ్డి పేరు ఎట్లా గుర్తొచ్చింది? తెలంగాణకు ₹1 ఇయ్య నేను, నాకు సంబంధమే లేదు అని అన్న కిరణ్ కుమార్ రెడ్డి గారు మీకు ఎట్లా గుర్తొచ్చిండ్రు? అంటే మీ ఆంధ్ర వల్లనే కదా. సభలలో కూడా చూడండి, మన జరిగిన ఈ తెలుగు సభ ఏదైతే ఉందో దాంట్లో తెలంగాణకు సంబంధించిన ఒక్క ప్రొఫెసర్ కానివ్వండి, ఇప్పుడు మన తెలంగాణలో ఉన్న పెద్ద యూనివర్సిటీలో కానివ్వండి, ఎవరికి కూడా ఆహ్వానం లేదు. వాళ్ళకి సంబంధించిన వాళ్ళకే పిలుచుకున్నారు. తెలుగు మహాసభలు అంటే ఎక్కడ జరగాలి? ప్రజల మధ్యలో జరగాలి. ఇప్పుడు మనకున్న యూనివర్సిటీలు చూసుకోండి, ఉస్మానియా యూనివర్సిటీ కానివ్వండి, ఇంకొకటి తెలుగు యూనివర్సిటీ కూడా ఉంది ఒకటి. అక్కడ 10,000 మందికి పైగా సీటింగ్ అరేంజ్మెంట్కి ఆడిటోరియంస్ కూడా ఉన్నాయి. అలా వేసుకోవచ్చు కదా మరి. ఇంకోటి, తెలుగు మహాసభలు జరిగేటప్పుడు ఎవరైనా కూడా ఫస్ట్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యేటప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రిని పిలుచుకుంటారు ఎవరైనా. ఈవెంట్ అయిపోయినాక ముగింపు కార్యక్రమానికి ఎవరు విలువరు. అంటే అక్కడ అర్థం చేసుకోండి, తెలంగాణ వాళ్ళని పట్టించుకుంటలేరు వీళ్ళు. ఎవరు? ఈ సినిమా పెద్దలు వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో తెలుగు మహాసభలని జస్ట్ పేరుకు చెప్పుకొని విర్రవీగుతున్నారు వాళ్ళు. వరుస సంఘటనలు యాదృచ్ఛికం కాదు. ఒక్కదాని వెంట ఒకటి తెలియకుండా జరగడం లేదు. 12 ఏళ్ల క్రితం సీఎం పేరు గుర్తుందా? ప్రస్తుత సీఎం పేరు మర్చిపోయారా? తెలుగు మహాసభల పేరుతో తెలంగాణ మీద విద్వేషమా? తెలంగాణ మీద తెలుగు ముసుగులో దండయాత్ర. ఎవరి కోసం ప్రపంచ తెలుగు మహాసభ జరిగింది? జయసుధ లాంటి నటిమణులకు కూడా సీఎం తెలియదా? జయసుధ గారు కూడా, మీరు ఉన్నారు కదండి పాలిటిక్స్లో, సికింద్రాబాద్ నుంచి వెళ్ళి మీరు లించున్నారు కదా, మరి అక్కడ సీఎం రేవంత్ రెడ్డి గారు ఉంటే మీకు కనిపించట్లేదా? మీ సినిమాల కోసం అయితే మళ్ళీ గవర్నమెంట్ దగ్గరకు వచ్చి మాకు అది కావాలి ఇది కావాలి అని చెప్పి అన్నీ చేసుకొని వెళ్తారు కదా. ఎందుకు మా తెలంగాణ వాళ్ళంటే మీకు అంత చులకన? మాకు అర్థం కాదు ఇప్పటికి కూడా. ఇప్పుడు ఆల్రెడీ మనం చూస్తూనే ఉన్నాం, ఇండస్ట్రీలో నాకంటే పెద్దవారు లేరు, ఇండస్ట్రీలో నేనే తోపు, ఇదొక ఫైర్ బ్రాండ్ అది అని విర్రవీగండి కదా బాగా. ఏమైంది? మొన్న బొక్కల పోయి వచ్చిండు. ఇట్లాంటి యాటిట్యూడ్లు ఏమైనా ఉంటే జర తగ్గించుకోండి. తెలంగాణ వచ్చిన దగ్గర నుంచి కూడా సినీ ఆర్టిస్టులకు, ఈ ఆంధ్ర వాళ్ళకి సంబంధించి ఆంధ్ర ఆర్టిస్టులు, వీళ్ళందరూ ఆంధ్ర ఆర్టిస్టులే, ఆంధ్ర హీరోలే, ఆంధ్ర ప్రొడ్యూసర్లే, ఆంధ్ర డైరెక్టర్లే. వీళ్ళందరికీ కూడా తెలంగాణ చాలా మంచిగా చూసుకుంది. తెలంగాణ ప్రభుత్వం, అది బీఆర్ఎస్ కానివ్వండి, ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వీళ్ళకి ఎప్పుడు కూడా ఎక్కడ కూడా ఏం లోటు చేయట్లేదు. వీళ్ళ యాటిట్యూడ్లు, వీళ్ళ ఓవర్ యాక్షన్ల వల్ల వీళ్ళు చేసే కథలకు అట్లా అవుతుంది అంతే తప్పించి ఎవరు కూడా కావాలని వీళ్ళని ఏం చెయ్యట్లేదు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ గారు కూడా ఒక మాట ఇచ్చిండ్రు, ఇట్లా తెలంగాణ ఆంధ్ర అట్లా డివైడ్ అయింది కాబట్టి మీరేం టెన్షన్ పడకండి, మీరందరికీ కూడా మీకు ఏం ప్రాబ్లం అయినా కూడా గవర్నమెంటే చూసుకుంటుందని చెప్పి కూడా మీ అందరిని అయితే మంచిగా చూసుకున్నారు కదా 10 సంవత్సరాలు. మరి ఆ 10 సంవత్సరాలు సీఎం కేసీఆర్ కూడా మీకు తోడుగున్నారు. మీరు అప్పటి నుంచి మీరేం చేసిండ్రు? తెలంగాణలో పెరిగే హీరోలను, తెలంగాణలో వచ్చే ప్రొడ్యూసర్లను, తెలంగాణలో వచ్చే డైరెక్టర్లను వీళ్ళందరినీ తొక్కేస్తున్నారు. తెలియదా జనాలకు? ఇండస్ట్రీలో ఏమవుతుందో తెలియదా? చిత్రపురి కాలనీలో చూస్తున్నాం కదా ఆల్రెడీ మనం. మన ఈ సినిమా వాళ్ళకు ఈ టికెట్ల రేట్ల పైన కూడా ఒక మీటింగ్ జరిగినాక దాంట్లో కూడా తెలంగాణలో నవ్వని రానియకుండా ఈ పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు, హీరోలు ఎవరైతే ఉన్నారో ఇల్లే వెళ్ళిండ్రు. మళ్ళీ వీళ్ళు చేసే తప్పులన్నీ కప్పిపుచ్చుకోవడానికి శాల్వాలు కప్పడం అవన్నీ చేస్తారు మళ్ళీ మంచిగానే. మళ్ళీ బయటకు వచ్చి చేసేటి అన్ని కథలు ఇట్లాంటివి ఉంటాయి. తెలంగాణని అగౌరవపరచడం, తెలంగాణని కించపరచడం, తెలంగాణ వాళ్ళని లెక్క చేయకపోవడం. ఎందుకు ఇక తెలంగాణలో అవసరం లేదు. మీరు పోతే ఇంకా మస్తు మంది వస్తారు, మస్తు మంది ఉన్నారు లైన్లో, ఎదుగుతారు కూడా. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వాళ్ళందరికీ వేయి చూపిస్తుంది. మీరు అందరు పోతే, మీరు అందరు ఇప్పటికీ ఉండి కూడా అందరినీ తొక్కేస్తున్నారు.
చెప్తున్నా సినిమా ఇండస్ట్రీలో నేను చూపిస్తా ఒక లిస్ట్, నాకు నేను ఒక ప్రొడ్యూసర్ పంపడం జరిగింది. ఏంటంటే 2024లో మొత్తం ఒక 300కు పైగా సినిమాలు రిలీజ్ అయినాయి. దాంట్లో మనకు తెలిసిన ఒక 10-15 సినిమాలు ఉంటాయి అంతే. ఇగో చూడండి, 2024 జనవరిలో ఎన్ని మొత్తం 18 మూవీస్ రిలీజ్ అయినాయి. సర్కారీ నౌకరీ, ప్లాంట్ మ్యాన్, రాఘవారెడ్డి, దీనమ్మ జీవితం, షాన్, ప్రేమకథ. ఇలా మనం చూసుకుంటే మనకు తెలిసింది ఏది, హనుమాన్, గుంటూరు కారం, సైందవ్, ఈ 3 సినిమాలే. ఇన్ని సినిమాలు ఉన్నాయి, ఇళ్లకు థియేటర్లు ఇయ్యరు. థియేటర్లన్నీ ఎవరి చేతులు ఉంటాయి, ఈ ఆంధ్ర హీరోలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేతిలోనే ఉంటాయి. దీనిపైన కూడా నేటి రాత్రిలో ఒక ఎక్స్క్లూజివ్ స్టోరీ రాబోతుంది. ఎవరెవరు ఎట్లా దొక్కుతున్నారు, చిన్న సినిమాలను రానియకుండా ఎట్లా దొక్కేస్తున్నారు, ఎన్ని అరాచకాలు చేస్తుండ్రు. అలా సినిమాలు ఓటీటీల, యూట్యూబ్లల్లో, శాటిలైట్లో, దేంట్లో కూడా పర్మిషన్ ఇవ్వకుండా ఎట్లా ఎవరు ఏం చేస్తున్నారు ఏందనేది కూడా మొత్తం ఎవిడెన్స్లతో తీస్తున్నాం. చూడండి, ఫిబ్రవరిలో అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ కూడా తెలుసు నాకు తెలిసినంత వరకు అయితే. ఫిబ్రవరి వరకు చూసుకున్నట్లయితే మొత్తం 44 సినిమాలు ఇట్లా మొత్తం. డిసెంబర్ వరకు చూడండి 311 సినిమాలు వచ్చినాయి మొత్తం. డిసెంబర్లో పుష్ప 2 వచ్చింది. దాని తర్వాత ఎన్ని సినిమాలు ఉన్నాయి చూడండి, ఒకటన్నా తెలుసా? మళ్ళీ థియేటర్లన్నీ వీళ్ళ చేతిలోనే ఉంటాయి. థియేటర్లన్నీ ప్రొడ్యూసర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేతిలోనే ఉంటాయి. ఈ చిన్న సినిమాల వాళ్ళు పోయి అడిగితే వాళ్ళ సినిమా కంటెంట్ ఏదైనా బాగుంటే ఇప్పుడు వాళ్ళు కోట్లు ఎన్ని లక్షలు పెట్టి తీసినా కూడా చిన్న అమౌంట్కి మాట్లాడుకొని వాళ్ళందరం తొక్కేయడం, వాళ్ళని ఇండస్ట్రీలోకి రానియకుండా చేస్తారు. వీళ్ళు తెలియదా ఎవరు ఎట్లా చేస్తుండే ఏందనేది? ఒక్కసారి కాంగ్రెస్ ప్రభుత్వం గనక మీ పైన కన్నేస్తే ఈడికెళ్ళి పంపించింది అనుకోండి, మీతో పెద్ద ఈడు వచ్చేది లేదు, పోయేది ఏం లేదు. మీరు ఏం చేస్తాను, జర మా దగ్గర నుంచి పైసలు తీసుకొని మీరు బతుకుతాను అంతే. ఈ హీరోలు వీళ్ళంతా ఏమున్నది, మేము పెట్టే భిక్షతోనే కదా మీరు బతికేది. మా దగ్గర నుంచే కదా వేలు దొబ్బి మీరు టికెట్ రేట్లు పెంచుకొని మీకు పైసలు వచ్చేది. మీరు కాకపోతే వేరే వాళ్ళు వస్తారు, కొత్త వాళ్ళు వస్తారు. టాలెంట్ ఉన్న వాళ్ళు లేరా అండి తెలంగాణలో? సినిమాల్లో తెలంగాణ యాసను రానియరు. అట్లాంటి సినిమాలను ఏమన్నా వస్తే తొక్కేస్తారు. మొన్న జరిగిన సభనే తీసుకుందాం మనం. ఎంతమంది ప్రొఫెసర్లు హాజరైనరు, ఎంతమందిని మీరు ఇన్వైట్ చేసిండ్రు ఆ సభకు, తెలుగు సభలకు? చెప్పండి, ఎంతమంది తెలంగాణ కవులను పిలిచింది? సీఎం పట్ల అంత నిర్లక్ష్యమా? అంటే ఏమనుకుంటున్నారు మీరు? పంపించండి రేవంత్ రెడ్డి గారు, ఇళ్లతో మనకు వచ్చేది లేదు, పోయేది లేదు. తెలంగాణలోకి వెళ్ళిపోమానండి. మొన్న అన్నారు కదా వీళ్ళందరూ, సినిమా ఇండస్ట్రీ అంతా ఆంధ్రాకి వెళ్ళిపోతా అంటే పొమ్మానండి. మీరు అక్రమంగా స్టూడియోలు దోచుకున్నారు, భూములను దోచుకున్నారు. ఏ ఒక్క తెలంగాణ ఎవరికన్నా ఉందా? తెలంగాణలో ఉన్న భూములు, ఈ స్టూడియోస్కి ఇచ్చిన భూములన్నీ ఎవరికైతే ఉన్నాయో ఆంధ్ర వాళ్ళకే ఉన్నాయి. వీళ్ళకి అక్కడ కూడా ఉన్నాయి. మరి ఇక్కడ వాళ్ళు డెవలప్ కావాలి కదా. తెలంగాణ ఆంధ్ర వేరైంది ఎప్పుడో, గుర్తుపెట్టుకోండి. ఇక్కడనే మీ ఆధిపత్యం నడుస్తుందంటే ఎవరు కూడా సహించరు. వస్తున్నారు ఒక్కొక్కరు మెల్లమెల్లగా, ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు, తెలంగాణకు సంబంధించిన వాళ్ళు కూడా వాయిస్ రేజ్ చేస్తారు. మీరు ఎంత తొక్కేసినా, ఈ పెద్ద ప్రొడ్యూసర్లు, హీరోలు ఎవరైతే ఉన్నారో గుర్తుపెట్టుకోండి, మీరు ఎంత తొక్కేసినా కూడా ఎప్పుడో ఒకసారి ఎవరికో ఒకరికి శిక్ష పడక తప్పదు, గుర్తుపెట్టుకోండి. ఆల్రెడీ ఒక పెద్ద హీరో తన యాటిట్యూడ్తోని ఎంత డీఫేమ్ అయ్యాడో కూడా గుర్తుపెట్టుకోండి. అవి ఇట్లాంటివి ఏమన్నా ఉంటే తగ్గించుకోండి జర. తెలంగాణ సీఎం పట్ల నిర్లక్ష్యం, తెలంగాణ పట్ల కూడా నిర్లక్ష్యమే ఉన్నది వీళ్ళకి. ఏ రాష్ట్రంలో జరిగితే ఆ రాష్ట్రానికి చెందిన తెలుగు పండితుల సమక్షంలో జరగాలి. తెలంగాణలో తెలుగు కీర్తిని దశ దిశలా వ్యాప్తి చేస్తున్న 3 యూనివర్సిటీలు ఉన్నాయి. తెలంగాణలో తెలుగు విశ్వవిద్యాలయం ఉంది. అక్కడ వేలాది మంది కూర్చునగలిగే ఆడిటోరియం ఉంది. తెలుగు కోసమే ప్రత్యేకంగా యూనివర్సిటీ కొనసాగుతుంది. తెలుగులో ఎంతో మంది పండితులు ఉన్నారు. భాషావేత్తలను ఏటా తెలుగు యూనివర్సిటీ తయారు చేస్తుంది. వీళ్ళందరూ గుర్తు రాలేదండి మీకు? వీళ్ళందరూ గుర్తు రాలేదా? ఈ స్టార్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే తోపలా తెలుగులో? ఇంకా వాళ్ళు కాకుండా ఇంకొవరు లేరా? అరే బాలాదిత్య గారు మీకన్నా సుమానయం అండి, మీకన్నా యాంకర్ సుమానయం. పక్క రాష్ట్రం నుంచి వచ్చినా కూడా టక్కని ఇట్లా నిద్రలకెళ్ళి లేపినా కూడా చెప్తుంది మన తెలంగాణ సీఎం ఎవరని. మరి అంత జ్ఞానం లేకుండా ఎందుకు వస్తుండ్రు, ఎందుకు సభలు ఏర్పాటు చేస్తున్నారు మీరు? తెలంగాణ గడ్డ మీద తెలుగు సభ నిర్వహించుకుంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరు కూడా తెలియని మూర్ఖుడికి వాక్యత బాధ్యతలను అప్పగించడం ఆ సభ చేసిన మొదటి తప్పు. తెలంగాణ రాష్ట్రంలో ఏ పార్టీ పాలన సాగుతుందో, ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నారన్న సంగతి కూడా కనీస అవగాహన లేని వ్యక్తిని పెట్టుకొని సభ నిర్వహించడం రెండో తప్పు. కనీసం ఎజెండాలో కూడా ముఖ్యమంత్రి పేరు రాసి లేకపోవడం మూడో తప్పు. ఒకవేళ ఎజెండాలో ముఖ్యమంత్రి పేరు ఉన్నప్పటికీ సరిగ్గా చూసుకోకుండా కార్యక్రమ నిర్వహణ జరిగించడం నాలుగవ తప్పు. ఇన్ని తప్పులు పెట్టుకొని ముఖ్యంగా
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సాధారణంగా ఆహ్వానించకపోయినా ఎంతో హుందాగా ఆయన ఆడిటోరియంలో కాసేపు కూర్చున్నారు. అది ఆయన గొప్పతనానికి నిదర్శనం. ఆయన నిర్వాహకులు ముఖ్యమంత్రి రాకను ఏదో అందరు సభ్యులుగా వచ్చినట్లు సంబోధించారు. మరి వీళ్ళది మాటలు వస్తున్నాయి కానీ చెప్పలేకపోతున్నాను నేను. ఎంత ఘోరం అంటే ఇన్ని తప్పులు పెట్టుకొని వీళ్ళు సభలు ఎట్లా నిర్వహించిండ్రు? ఇట్లాంటి సభలు నిర్వహించేటప్పుడు ఏ స్టేట్లో నిర్వహిస్తుండ్రు? తెలంగాణ స్టేట్లో కానీ ఆంధ్ర స్టేట్లో కానీ వాటికి సంబంధించిన వాళ్ళని పెట్టుకోండి. ఉం? ఇట్లాంటి మూర్ఖులను పెట్టుకుంటే ఇట్లాంటి ఇష్యూసే జరుగుతాయి. మీకన్నా సుమనయం పక్క రాష్ట్రం నుంచి వచ్చిన వాళ్ళు నయం కదా, వాళ్ళన్నా చక్కగా చెప్తారు. తెలివిలేని యాంకర్లను, బాధ్యత లేని యాంకర్లను పెట్టుకుంటున్నారు. ఇన్ని తప్పులు చేస్తూ ఇన్ని తప్పులు జరిగినా కూడా రేవంత్ రెడ్డి గారు ఎంతో హుందాగా ఆడిటోరియంలో కూర్చున్నారు. అట్లే కూర్చున్నా కూడా ముఖ్యమంత్రి అనే పదవికి రెస్పెక్ట్ ఇవ్వకుండా పట్టించుకోకపోవడం, పేరు మర్చిపోవడం, ఇట్లాంటివి చేయడం వల్ల తెలంగాణను వీళ్ళు ఎంత కించపరుస్తున్నారో చూడండి. వీళ్ళు అవసరం లేదండి రేవంత్ రెడ్డి గారు, నేను చెప్తున్నాను కదా. ఒక్క కన్ను మీరు వేస్తే వీళ్ళందరి తరిమేసేయండి, తెలంగాణలోకి వెళ్ళి అవసరం లేదు. చాలా మంది వస్తారు, ఇంకా తెలంగాణకు సంబంధించిన వాళ్ళందరూ వస్తారు బయటికి. అప్పుడు వద్దన్నా కూడా మనకు ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి. వీళ్ళే కాదు ఇన్వెస్ట్మెంట్ చేసేటోళ్ళు చాలా మంది ఉన్నారు. మన తెలంగాణ ప్రొడ్యూసర్లు కూడా ఉన్నారు. ఈ 10 సంవత్సరాల్లో సంపాదించిన వాళ్ళు కూడా మస్తు మంది ఉన్నారు. వాళ్ళందరూ పెడతారు ఇన్వెస్ట్మెంట్. వీళ్ళే తోపులేం కాదు. మన తెలంగాణను మనం కాపాడుకోవాలి అంతే. కాపాడుకోవాలన్నప్పుడు ఇట్లాంటి వాళ్ళందరినీ నిలగొట్టాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. వీళ్ళతో మనకు వచ్చేది లేదు, పోయేది లేదు.